నమస్కారం ఘంటారావానికి స్వాగతం ముందుగా ప్రధాన అంశాలు కర్ణాటక కొత్త ముఖ్యమంత్రిపై కాంగ్రెస్ అగ్రనేతల కసరత్తు ఖర్గేతో సమావేశమైన సిద్ధరామయ్య డీకే శివకుమార్ హైకోర్టులో విచారణలు తీర్పుల్లో జాప్యంపై సుప్రీంకోర్టు మార్గదర్శకాలు గరిష్టంగా 3 నెలల్లోపు వెలువరించాలని ఆదేశం గురుకుల జూనియర్ కాలేజీల ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల మొదటి విడతలో 18,401 విద్యార్థులు ఎంపిక న్యాయవాది మొహిజుద్దీన్ హత్య కేసులో నిందితులు అరెస్ట్ గతంలో 10 సార్లు చంపేందుకు ప్రయత్నించారన్న పోలీసులు బండి భగీరథ్ను 3వ రోజు ప్రశ్నిస్తున్న పోలీసులు ఇవాల్టితో ముగియనున్న నిందితుడి పోలీస్ కస్టడీ హైకోర్టుల్లో విచారణలు తీర్పుల్లో జాప్యంపై సుప్రీంకోర్టు కీలక మార్గదర్శకాలు జారీ చేసింది. రిజర్వ్ చేసిన తీర్పులు గరిష్టంగా 3 నెలల్లోపు వెలువరించాలని ఆదేశించింది. వ్యక్తిగత స్వేచ్ఛకు సంబంధించిన కేసుల్లో నిర్ణయాలు మరింత వేగంగా తీసుకోవాల్సిన అవసరం ఉందని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్ మాల్యా బాగ్చిలతో కూడిన ధర్మాసనం పేర్కొంది. బెయిల్ దరఖాస్తులకు సంబంధించి కూడా అత్యున్నత న్యాయస్థానం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. బెయిల్ దరఖాస్తులపై విచారణ పూర్తయిన రోజే ఉత్తర్వులు జారీ చేయాలని ఆదేశించింది. ఒకవేళ తీర్పును రిజర్వ్ చేస్తే మరుసటి రోజు ఖచ్చితంగా తీర్పును వెలువరించి ఆన్లైన్లో అప్లోడ్ చేయాలని నిర్దేశించింది. ఖైదీల విడుదలకు సంబంధించి పలు నిబంధనలు విధించింది. బెయిల్ లేదా శిక్ష నిలుపుదలకు సంబంధించిన ఉత్తర్వులను వెంటనే సంబంధిత జైలు అధికారులకు పంపాలని సీజీఐ నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. ఆ ఉత్తర్వులు అందిన వెంటనే విచారణలో ఉన్న నిందితులను లేదా దోషులను సాధ్యమైనంత వరకు అదే రోజు లేదా మరుసటి రోజు జైలు నుంచి విడుదల చేయాలని ఆదేశించింది. బెయిల్ ఉత్తర్వుల అమలుపై ట్రయల్ కోర్టు హైకోర్టుకు నివేదిక ఇవ్వాలని సుప్రీంకోర్టు నిర్దేశించింది. ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య రాజీనామాపై తొలిసారి డీకే శివకుమార్ స్పందించారు. సామాన్య గ్రామం నుంచి ముఖ్యమంత్రిగా ఎదిగిన ఆయన ప్రస్థానం దృఢ సంకల్పానికి, పట్టుదలకు, సామాజిక న్యాయం పట్ల ఆయన నిబద్ధతకు నిదర్శనంగా నిలుస్తుందని ప్రశంసించారు. ప్రజలకు సిద్ధరామయ్య సంవత్సరాల తరబడి చేసిన సేవకు కృతజ్ఞతలు చెబుతున్నట్లు ఎక్స్లో పోస్టు చేశారు. సిద్ధరామయ్య పదవీ కాలంలో అనేక ప్రజా సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టారని, ఇవి రాష్ట్ర అభివృద్ధి ప్రస్థానంలో కీలక అధ్యాయాలుగా మిగిలిపోతాయని వివరించారు. 5 దశాబ్దాల ప్రజా జీవితంలో సిద్ధు ప్రజాపాలన, సమ్మలిత నాయకత్వం ద్వారా రాష్ట్ర రాజకీయ, సామాజిక స్వరూపాన్ని తీర్చిదిద్దారన్నారు. రాజకీయ జీవితంలో సిద్ధరామయ్య తనకు ఎల్లప్పుడూ ఒక ఆసరా స్తంభంలా అండగా నిలిచారని డీకే గుర్తు చేసుకున్నారు. పార్టీని బలోపేతం చేయడంలో, పార్టీ ఆశయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో తామిద్దరం భుజం కలిపి పనిచేశామని వివరించారు. సిద్ధరామయ్య అనుభవం, రాజకీయ దూరదృష్టి నుంచి నేర్చుకోవడం తనకు దక్కిన ఒక గొప్ప అవకాశమని వెల్లడించారు. కర్ణాటక ప్రగతి, సంక్షేమం కోసం రాబోయే కాలంలోనూ ఆయన మార్గదర్శకత్వం చేయాలని మనస్ఫూర్తిగా ఆదేశిస్తున్నట్లు డీకే శివకుమార్ రాసుకొచ్చారు. వేగంగా నడవాలంటే ఒంటరిగా నడవాలని, కానీ సుదూర ప్రాంతాలకు వెళ్లాలంటే కలిసి నడవాలన్న నానుడి ప్రకారం కర్ణాటక ప్రజల కోసం ఈ ప్రయాణాన్ని కలిసి ముందుకు తీసుకెళ్తామని డీకే వివరించారు. కర్ణాటక కాంగ్రెస్ కొత్త ప్రభుత్వ ఏర్పాటు దిశగా అడుగులు వేగంగా పడుతున్నాయి. సీఎం సిద్ధరామయ్య రాజీనామాను గవర్నర్ ఆమోదించగా తదుపరి ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ బాధ్యతలు చేపట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. కొత్త కేబినెట్ కూర్పు, ఉప ముఖ్యమంత్రుల ఎంపికపై చర్చించేందుకు ఢిల్లీ వేదికగా ఏఐసీసీ అధిష్టానంతో సిద్ధు, డీకే భేటీ అయ్యారు. మద్దతుదారులకు పదవుల గురించి రాహుల్తో సిద్ధు చర్చించారు. అనంతరం కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతోనూ సిద్ధరామయ్య భేటీ అయ్యారు. కర్ణాటకలో నూతన ప్రభుత్వ ఏర్పాటు, మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ, కాంగ్రెస్ శాసనసభ పక్షనేత ఎంపికపై డీకే శివకుమార్ అధిష్టానంతో చర్చించినట్లు తెలుస్తోంది. అటు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో సిద్ధరామయ్య భేటీ అయ్యారు. కాంగ్రెస్ అగ్రనేత్రి సోనియా గాంధీ నివాసంలో జరిగిన ఈ భేటీలో తన మద్దతుదారులకు ప్రభుత్వంలో పదవుల గురించి సిద్ధు చర్చించినట్లు సమాచారం. సిద్ధరామయ్యను రాజ్యసభకు ఎంపిక చేయడంపై రాహుల్ సమాలోచనలు జరిపినట్లు తెలుస్తోంది. సుమారు గంట పాటు జరిగిన ఈ సమావేశంలో
కర్ణాటక కాంగ్రెస్ ఇన్ఛార్జ్ రణదీప్ సుర్జేవాలా కూడా పాల్గొన్నారు. అనంతరం సిద్ధరామయ్య అక్కడి నుంచి కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసానికి వెళ్లి ఆయనతో సమావేశమయ్యారు. ఈ క్రమంలో రేపు కర్ణాటక శాసనసభాపక్ష సమావేశం నిర్వహించాలని అధిష్టానం నిర్ణయించింది. తర్వాత కొత్త ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం తేదీతో పాటు మంత్రివర్గం అంశాలపై కాంగ్రెస్ అధిష్టానం నుంచి అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఇప్పటికే కాంగ్రెస్ ఎమ్మెల్యేలందరూ దేశంలో ఎక్కడ ఉన్నా కర్ణాటకకు చేరుకోవాలని పార్టీ ఆదేశించింది. సీఎల్పీ సమావేశం అనంతరం డీకే శివకుమార్ తదుపరి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. సిద్ధరామయ్య మంత్రివర్గంలోని పలువురు మంత్రులకు డీకే శివకుమార్ నేతృత్వంలోని మంత్రివర్గంలో స్థానం దక్కే అవకాశం లేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ప్రభుత్వంలో సామాజిక ప్రాంతీయ సమతుల్యతను కాపాడేందుకు 4 ఉప ముఖ్యమంత్రులను నియమించే అవకాశం ఉందని పేర్కొన్నాయి. అయితే సిద్ధరామయ్య కుమారుడు ఎమ్మెల్సీ యతీంద్రను డీకే శివకుమార్ మంత్రివర్గంలోకి తీసుకుంటారని సమాచారం. అంతకుముందు కర్ణాటక ముఖ్యమంత్రి రాజీనామాను గవర్నర్ థావర్చంద్ గెహ్లోట్ ఆమోదించారు. ముఖ్యమంత్రి పదవికి సిద్ధరామయ్య నిన్ననే రాజీనామా చేసినప్పటికీ గవర్నర్ రాష్ట్రంలో లేకపోవడంతో ఆమోద ప్రక్రియ ఆలస్యమైంది. రేపు సీఎల్పీ సమావేశం నిర్వహించాలని కాంగ్రెస్ నిర్ణయించింది. కర్ణాటక ఎమ్మెల్యేలు ఎక్కడున్నా బెంగళూరుకు చేరుకోవాలని ఆదేశించినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్యామ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ప్రస్తుతం మనం బెంగళూరులోని విధాన సౌధ వద్ద ఉన్నాము. మన కర్ణాటక రాజకీయాలను చూస్తే శరవేగంగా ఈ రాజకీయాలన్నీ కూడా మారుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికే కర్ణాటక ముఖ్యమంత్రిగా రాజీనామా చేసినటువంటి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి శివకుమార్ ఇద్దరూ కూడా నిన్న సాయంత్రమే ఢిల్లీ చేరుకున్నారు. అయితే ఢిల్లీ చేరుకున్న తర్వాత ఇవాళ ఉదయం రాహుల్ గాంధీ, సోనియా గాంధీ అపాయింట్మెంట్ కోరితే వారు 9 గంటలకు అపాయింట్మెంట్ ఇచ్చారు. దాదాపు గంట సేపు ఈ నేతలిద్దరూ కూడా రాహుల్ గాంధీ, సోనియా గాంధీతో సమావేశమయ్యారు. అనంతరం ఏఐసిసి అధ్యక్షులతో దాదాపు మల్లికార్జున ఖర్గేతో గంటకు పైగా మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య, ఆయన కుమారుడు యతీంద్ర ఇద్దరూ కూడా సమావేశమయ్యారు. కీలక సమావేశం. ఈ సమావేశాలన్నీ కూడా చాలా కీలకంగా మారుతున్నాయి. ప్రధానంగా కర్ణాటకలో జరుగుతున్న రాజకీయ పరిణామాలకు సంబంధించి. అయితే కర్ణాటక ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య రాజీనామా చేసిన తర్వాత ఆ ప్లేస్లో ఎవరిని ముఖ్యమంత్రిగా ఎంపిక చేయాలి, ఒకవేళ ముఖ్యమంత్రిగా ఎంపిక చేసిన తర్వాత వారి టీం ఏ విధంగా ఉండాలి, మంత్రులు ఎవరుండాలి, వారికి ఎలాంటి పోర్ట్ఫోలియోలు కేటాయించాలి, తదితర చాలా విషయాలు, పిసిసి అధ్యక్షుడిగా ఎవరిని ఎన్నుకోవాలి, ఈ విషయాలన్నీ కూడా చర్చించారు. అయితే దీనికి సంబంధించి ఇంకో విషయం కూడా, మొత్తం 4 ఉప ముఖ్యమంత్రులు ఉండాలని కూడా చర్చ జరుగుతోంది. 4 ఉంటారా లేదంటే ఇద్దరే ఉంటారా ఉప ముఖ్యమంత్రులు అనేది కూడా చర్చ జరుగుతోంది. అయితే డీకే శివకుమార్ మాత్రం 4 ఉంటే బాగుంటుందని చెప్పి భావిస్తున్నారు. అయితే అధిష్టానం దానికి ఇద్దరుంటే బాగుంటుందని చెప్పి భావిస్తున్నారు. అయితే ఒకవేళ 4 ఉంటే ఈ 4ని ఎవరిని నియమించాలి, లేదా ఇద్దరే ఉంటే ఎవరికి ప్రాధాన్యత ఇవ్వాలి అనే ఈ విషయాలన్నీ కూడా రాహుల్ గాంధీ సమక్షంలో చర్చ జరిగినట్లుగా మనకు తెలుస్తోంది. అయితే రాహుల్ గాంధీతో చర్చ అనంతరం దాదాపు కీలకమైన గంట సేపు చర్చ అనంతరం మల్లికార్జున ఖర్గేతో ఈ చర్చ జరిగింది. ఈ చర్చల్లో కూడా చాలా కీలకమైన విషయాలు మాట్లాడినట్లుగా తెలుస్తుంది. ఎందుకంటే సిద్ధరామయ్యకు ఎంతో పేరు ఉంది కర్ణాటకలో. సిద్ధరామయ్య తర్వాత ఆ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఎవరు అనే దాని మీద చర్చ జరిగితే, అయితే ప్రధానంగా అన్ని వర్గాల నుంచి వినిపిస్తున్న మాట, కాంగ్రెస్ నుంచి కూడా వినిపిస్తున్న మాట, రెండో వ్యక్తిగా కీలకమైన రెండో వ్యక్తిగా ఉన్నటువంటి డీకే శివకుమార్ని ముఖ్యమంత్రిగా ప్రకటిస్తారని చెప్పి వార్తలు అయితే బలంగా వినిపిస్తున్నాయి. అయితే అధిష్టానం ఇంతవరకు ఎవరిని ప్రకటించలేదు. డీకే శివకుమార్ కనుక ముఖ్యమంత్రిగా ప్రకటిస్తే డీకే శివకుమార్ మంత్రివర్గంలో ఎవరెవరు ఉండాలి, ఎవరెవరికి కీలక పదవులు ఇవ్వాలి అనేది కూడా చర్చ జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే రేపు సాయంత్రం బెంగళూరులో
శాసనసభాపక్ష సమావేశం, కాంగ్రెస్ శాసనసభాపక్ష సమావేశం నిర్వహించనున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే ఎమ్మెల్యేలందరికీ కూడా సిఎల్పి సమావేశం ఉంటుంది. రేపు సాయంత్రం అందరూ కూడా హాజరు కావాలని చెప్పి ఇప్పటికే కాంగ్రెస్ అధిష్టానం నుంచి స్పష్టమైన ఆదేశాలు వెళ్ళాయి. ఈ ఆదేశాల నేపథ్యంలో ఎమ్మెల్యేలందరూ కూడా రేపు సాయంత్రం బెంగళూరులో ఒక విధాన సౌదాలో సమావేశం ఏర్పాటు చేస్తారా, ప్రైవేట్ హోటల్లో ఏర్పాటు చేస్తారా అనే దాని మీద కూడా ఇంకా క్లియర్గా సమాచారం రాలేదు. అయితే ఎక్కడ అనేది ఇంకా నిర్ణయం కాలేదు. ప్రస్తుతానికైతే ఒక ప్రైవేట్ హోటల్లో ఉండొచ్చు అని చెప్పి సమాచారం అందుతుంది. లేదంటే మన వెనక ఉన్నటువంటి విధాన సౌదాలో సమావేశం ఉండొచ్చు. అయితే ఇట్లాంటి సిఎల్పి సమావేశాలు వాస్తవంగా అయితే బయట జరుగుతాయని చెప్పి చెప్తున్నారు. అయితే ఈ సమావేశంలో ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా ఎవరిని ఎంపిక చేయాలి? ప్రస్తుతానికి డీకే శివకుమార్ ఆధ్వర్యంలోనే ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఉంది. ఆయనే ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులుగా కొనసాగుతున్నారు. ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన స్థానంలో ఎవరికి ఇవ్వాలి అనే దాని మీద కూడా చర్చ జరుగుతుంది. అయితే మనకు వినిపిస్తున్నటువంటి పేరైతే సతీష్ జార్కిహోలీ, ఈయన కీలకంగా ఈయన పేరు వినిపిస్తుంది. సతీష్ జార్కిహోలీకి ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా ఇచ్చే అవకాశం ఉందని చెప్పి మనకు సమాచారం అందుతూ ఉంది. ఆయనకు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీతో పాటు కీలకమైన మంత్రి పదవి కూడా ఆయన అడుగుతున్నట్లుగా తెలుస్తోంది. దీనికి తోడు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కొడుకు యతీంద్రకు కూడా కీలకమైనటువంటి పదవి ఇవ్వాలి, అది కూడా ఉప ముఖ్యమంత్రి పదవి కావాలని చెప్పి కూడా ఆయన పట్టుబడుతున్నారు. యతీంద్రకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చే అవకాశం ఉందని కూడా మనకు కాంగ్రెస్ వర్గాలు చెప్తూ ఉన్నాయి. వీరితో పాటు రేపు సాయంత్రం జరిగే కీలక శాసనసభాపక్ష సమావేశంలో 13 మందికి ఇప్పటికే కొనసాగుతున్నటువంటి సిద్ధరామయ్య క్యాబినెట్లో కొనసాగుతున్నటువంటి 13 మంది మంత్రులకు మంత్రి పదవులు కంటిన్యూ చేసే అవకాశం ఉందని చెప్పి కూడా మనకు సమాచారం అందుతుంది. ఈ మేరకు హైకమాండ్ కూడా మల్లికార్జున ఖర్గేతో పాటు రాహుల్ గాంధీ కూడా హామీ ఇచ్చినట్లుగా మనకు సమాచారం అందుతుంది. ప్రధానంగా డీకే శివకుమార్ వర్గము, ఇటు సిద్ధరామయ్య వర్గము, 2 వర్గాలు కీలకమైనటువంటి వర్గాలు. ఈ వర్గాల్లో ఎవరిది పైచేయి అనే దాని మీద కూడా ఇప్పుడు చర్చ జరుగుతోంది. తమది పైచేయి కావాలంటే తమది పైచేయి కావాలి. ఒకవేళ సిద్ధరామయ్య ముఖ్యమంత్రిగా లేకపోయినా కూడా ఆయనకు సంబంధించినటువంటి వ్యక్తులు, ఆయన అనుచరులు, ఆయనతో ఎంతో సన్నిహితంగా ఉండేటటువంటి నేతలకే మళ్ళీ మంత్రి పదవులు ఇవ్వాలని చెప్పి ఆయన పట్టుబడుతున్నట్లుగా మనకు సమాచారం అందుతుంది. వారిలో ఇప్పటికే కేబినెట్లో ఉన్నటువంటి 13 మందికి పదవులు ఇవ్వాలి, ఈ మేరకు తమకు హామీ ఇవ్వాలి. దీంతో పాటు తన కొడుకు యతీంద్రకు కూడా ఉప ముఖ్యమంత్రి పదవి కావాలని చెప్పి సిద్ధరామయ్య పట్టుబడుతున్నట్లుగా మనకు సమాచారం వస్తుంది. ఆ మేరకు హామీ ఇచ్చినట్లుగా కూడా హైకమాండ్ మనకు సమాచారం అందుతుంది. మొత్తానికైతే ఈ కర్ణాటక రాజకీయ పరిణామాలు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ మధ్యాహ్నం ఈలోగా ఈ ఢిల్లీ పర్యటనలు పూర్తి చేసుకొని సిద్ధరామయ్య కానీ, డీకే శివకుమార్ కానీ, అక్కడికి వెళ్ళినటువంటి మంత్రులు కానీ సాయంత్రానికి బెంగళూరు చేరుకునే అవకాశం ఉందని చెప్పి మనకు తెలుస్తుంది. బెంగళూరు చేరుకున్న తర్వాత ఎవరికి మంత్రులు ఇప్పటికే మంత్రి పదవుల కోసం చాలామంది పోటీ పడుతున్నారు. ఈ 13 మంది కాకుండా మిగిలిన మంత్రులు ఎవరెవరు ఉండాలనే దానికోసం పోటీ పడుతున్నారు. వీరందరూ కూడా ఢిల్లీలో హైకమాండ్తో చర్చలు జరుపుతున్నట్లుగా మనకు సమాచారం అందుతుంది. మొత్తానికైతే రేపు సాయంత్రం సిఎల్పి సమావేశం జరగనుంది. సిఎల్పి సమావేశం తర్వాత శాసనసభాపక్ష నేతగా డీకే శివకుమార్ను ఎన్నుకోనున్నారు. డీకే శివకుమార్ ఎంపిక అయిన తర్వాత గవర్నర్ను కలిసి తాను శాసనసభాపక్ష నేతగా ఎన్నికయ్యాయని చెప్పి గవర్నర్ను కలిసే అవకాశం ఉంది. ఆ తర్వాత ఒకవేళ డీకే శివకుమార్ను ఎన్నుకున్న తర్వాత ముఖ్యమంత్రిగా ఎప్పుడు ప్రమాణ స్వీకారం చేస్తారు అనేది కూడా చర్చనీయాంశంగా మారింది. అయితే డీకే శివకుమార్ ఎప్పుడూ కూడా ఆయన జాతకాలు ఇట్లాంటివన్నీ కూడా నమ్ముతూ ఉంటారు. ఎక్కువగా జాతకాలు నమ్మేటటువంటి వ్యక్తి. ఇప్పటికే తను ఎంతో అభిమానించే, ఎంతో నమ్మే ఒక జ్యోతిష్కుడిని కూడా కలిసి మంచి జాతకం చూడాలి, మంచి ముహూర్తం చూడాలి, తాను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి ఎప్పుడైతే బాగుంటుందని చెప్పి ఆయన సంప్రదించినట్లుగా కూడా తెలుస్తూ ఉంది. అయితే ఆయన 1వ తేదీ కానీ లేదంటే 3వ తేదీ కానీ బాగుందని చెప్పి ఆయన చెప్పినట్లుగా సమాచారం అందుతుంది. అయితే దీన్ని బట్టి ఆ టయానికి ఎప్పుడు అనేది రేపు సిఎల్పి సమావేశం అనంతరం ఎప్పుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు అనేది కూడా ఇంకా తెలియాల్సి ఉంది. మొత్తానికైతే 1వ తేదీ తర్వాతే ఉండొచ్చని చెప్పి ఇక్కడ కాంగ్రెస్ వర్గాలు చెప్తూ ఉన్నాయి. డీకే శివకుమార్ వర్గం కూడా అదే చెప్తూ ఉంది. మొత్తానికైతే ఈ కర్ణాటకలో ఈ రాజకీయ పరిణామాలు, ఈ ముఖ్యమంత్రి మార్పు, ఈ మంత్రులు
ఇవన్నీ కూడా పీసీసీ అధ్యక్షుడు ఎంపిక, ఒకవేళ పీసీసీ అధ్యక్షుడిగా సతీష్ను ఎన్నుకున్న తర్వాత ఆయన దీంట్లో ఆ టీంలో ఎవరెవరు ఉంటారు అనేది కూడా చర్చ జరుగుతుంది. మొత్తానికైతే ఈ రాజకీయ పరిణామాలు చాలా శరవేగంగా జరుగుతూ ఉన్నాయి. ఇదంతా కూడా కొలికి రావడానికి కొంత టైం పడుతుంది. రేపు సాయంత్రం లోపు ఇవన్నీ కూడా మనకు ఒక అవగాహన వచ్చే అవకాశం ఉంది. ఇది ప్రస్తుతం బెంగళూరులో, కర్ణాటకలోని తాజా పరిస్థితి. కెమెరామెన్ జగదీష్తో శ్యామ్, ఈటీవీ న్యూస్, బెంగళూరు. ఓవర్ టు స్టూడియో. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ దేశ చరిత్రలోనే సరికొత్త రికార్డు సృష్టించిందని పౌర సరఫరాల శాఖ తెలిపింది. రేవంత్ ప్రభుత్వం అధికారం చేపట్టాక 8,575 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించినట్లు పేర్కొంది. పారదర్శకంగా కొనుగోళ్ల ప్రక్రియను నిర్వహిస్తున్నట్లు వివరించింది. తుది దశకు చేరుకుంటున్న ధాన్యం కొనుగోళ్లపై ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తున్నట్లు తెలిపింది. యంత్రాంగాన్ని మరింత అప్రమత్తం చేసేందుకు మధ్యాహ్నం 2 గంటలకు పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్ష చేయనున్నారు. హైదరాబాద్ ఎర్రమంజిల్ పౌర సరఫరాల భవన్ నుంచి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావుతో కలిసి సహచర మంత్రివర్గ సహచరులు, ప్రజాప్రతినిధులు, ఆయా జిల్లాల కలెక్టర్లు, సంబంధిత అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. రాష్ట్ర అభివృద్ధికి నిరంతరం సహకారం అందిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్లకి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. కాజీపేట రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కు సంబంధించి జరిపిన సమీక్షలో అశ్విని వైష్ణవ్ రాబోయే 5 సంవత్సరాలలో 200 ఇంటర్సిటీ రైళ్లను తయారు చేసే బాధ్యతను కేంద్రానికి అప్పగించారని ఎక్స్ వేదికగా కిషన్ రెడ్డి తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఇంటర్సిటీ రైళ్లు 20 కోచ్ల కాన్ఫిగరేషన్ తో ఆటోమేటిక్ డోర్ క్లోజింగ్, మెరుగైన వెంటిలేషన్, సురక్షితమైన కోచ్ డిజైన్ వంటి ఆధునిక సదుపాయాలను కలిగి ఉంటాయన్నారు. ఈ రైళ్లు సాధారణంగా సుమారు 300 కిలోమీటర్లు ఉన్న దూరం ఉన్న మార్గాలలో ప్రయాణిస్తాయని చెప్పారు. పట్టణాలు, నగరాల మధ్య ప్రజలు సులభంగా ప్రయాణించేందుకు వీలుగా ప్రతి ట్రిప్లో అనేక స్టాపులు ఉంటాయన్నారు. గంటకు 130 కిలోమీటర్ల వేగం వరకు ప్రయాణిస్తాయని తెలిపారు. ఉన్నత విద్య కోసం వెళ్లే విద్యార్థులకు, ఆరోగ్యం, ఉద్యోగ అవసరాల కోసం ప్రయాణించే సామాన్య ప్రజలకు ఈ రైళ్లు ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయన్నారు. పోక్సో కేసులో బండి భగీరథ్ పోలీసుల కస్టడీ ముగిసింది. మల్కాజ్గిరి కోర్టులో హాజరుపరిచిన అనంతరం చర్లపల్లి జైలుకు తరలించారు. 3 రోజుల కస్టడీకి సంబంధించిన వివరాల్ని మా ప్రతినిధి నాగార్జునను అడిగి తెలుసుకుందాం. నాగార్జున, చెప్పండి, బండి భగీరథ్ 3 రోజుల పోలీస్ కస్టడీలో ఏ వివరాలు రాబట్టారు? బండి భగీరథ్ పోక్సో కేసులో అరెస్ట్ అయిన తర్వాత అతన్ని చర్లపల్లి జైలుకు తరలించారు. అనంతరం ఈ కేసులో పూర్తి విషయాలు తెలుసుకునేందుకు కస్టడీ విచారణ కొరగా 3 రోజులు కోర్టు అనుమతించింది. మొన్నటి నుంచి అతన్ని విచారిస్తున్నారు. మొదటి రోజు ఫామ్ హౌస్ లో తీసుకెళ్లి ఆ సీన్ మొత్తం రీకన్స్ట్రక్ట్ చేశారు. ఆ రోజు వాళ్ళ తల్లి, అందులో బాధితురాలు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగా విచారణ అంతా కొనసాగింది. అతను తీసుకెళ్లి ఫామ్ హౌస్ లో మీరు ఎంతమంది వచ్చారు, మీరంతా కూర్చొని మద్యం సేవించారు, సో ఇతర ఎక్కడ కూర్చొని భోజనం చేశారు, ఇవన్నీ విషయాలను కూడా కూలంకషంగా వాటిని అన్నింటినీ కూడా అందులో మెన్షన్ చేశారు. ఈ కన్ఫెషన్ స్టేట్మెంట్ అంతా కూడా రికార్డ్ చేశారు అతను చెప్పినటువంటి విషయాలన్నీ. నిన్న కూడా 2వ రోజు అయినటువంటి నిన్న కూడా మరొకసారి చర్చిపల్లి ఉన్నటువంటి సర్వీస్ అపార్ట్మెంట్ కి తీసుకువెళ్లి అక్కడ కూడా కొన్ని వివరాలు తీసుకున్నారు. అక్కడ కూడా వీళ్ళు వెళ్ళినటువంటి గతంలో వీళ్ళు అక్కడ ఉన్నటువంటి అపార్ట్మెంట్ రూమ్ లోకి వెళ్లి పరిశీలించారు. అక్కడ కూడా కొన్ని కన్ఫెషన్ స్టేట్మెంట్ చూశారు. దీంతో పాటుగా టెలిఫోన్ సిగ్నల్ ఆధారంగా ప్రాథమికంగా కొన్ని సేకరించినటువంటి వివరాల ఆధారంగా పోలీసులు ఈ విచారణ అంతా కూడా కొనసాగింది. డీసీపీ ఈ పర్యవేక్షణ అధికారిగా ఉన్నటువంటి కూకట్పల్లి డీసీపీ ఆధ్వర్యంలో కూడా ఈ కస్టడీ విచారణ అంతా కొనసాగింది. అయితే ఈ రోజు సాయంత్రం వరకు కూడా ఆయన్ని విచారణిస్తారు అనుకున్నా కానీ దాదాపు ఇప్పటికే రావాల్సినటువంటి అన్ని అంశాలను కూడా పోలీసులు రాబట్టారు. అందులో భాగంగానే అతని కొద్దిసేపటి క్రితమే మేడ్చల్ మల్కాజ్గిరి కోర్టు పోక్సో కోర్టులో హాజరుపరిచి మనం తరలించారు. ఇతని కన్ఫెషన్ స్టేట్మెంట్ ఆధారంగా అతను ఈ 3 రోజుల పాటు కస్టడీ విచారణలో కన్ఫెషన్ స్టేట్మెంట్ అంతా రిపోర్ట్ చేశారు. వీటన్నిటిని కూడా కోర్టుకి సబ్మిట్ చేశారు. మరోవైపు ఈ కేసుకు సంబంధించిన దాంట్లో త్వరగా ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాలని, దీన్ని ట్రయల్ చేయాలని పోలీసులు భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి కమిషనర్ కూడా ఇందుకు సంబంధించినటువంటి దాంట్లో వాళ్ళకి
రిక్వెస్ట్ రాయడం కూడా జరిగినట్టుగా తెలుస్తుంది. త్వరగా ఈ కేసుని పూర్తి చేసి ఛార్జ్ షీట్ ఫైల్ చేయాలని భావిస్తున్నారు. ఇప్పటికే కావాల్సినటువంటి ఆధారాలను ఇందులో సేకరించారు. ఇప్పుడు కన్ఫెషన్ స్టేట్మెంట్ తర్వాత మరొకసారి బాధితుల్ని ఇతర వాళ్ళ స్నేహితులను కూడా విచారించిన తర్వాత ఒక ఛార్జ్ షీట్ ప్రిపేర్ చేయాలని పోలీసులు భావిస్తారు. ఇప్పుడు 3 రోజుల కస్టడీ భాగంగా దాదాపు అన్ని అంశాలని తెలుసుకున్నారు. ఒకవేళ కనుక అవసరం అయితే కనుక మరోసారి కస్టడీ పిటిషన్ వేసే అవకాశం ఉంది. కానీ ఇప్పటి వరకు కూడా పోలీసులు అధికారికంగా దాన్ని ధృవీకరించలేదు. 3 రోజుల కస్టడీలో భాగంగా తొలి రోజు ఫామ్ హౌస్, తర్వాత రోజు ఉన్నటువంటి దాంట్లో సర్వీస్ అపార్ట్మెంట్, సో ఇతర వివరాలన్నీ సేకరించారు. ఇవన్నీ కూడా కోర్టుకి సబ్మిట్ చేశారు. కొద్దిసేపు క్రితమే అతన్ని కోర్టులో హాజరుపరచగా అతని తర్వాత నేరుగా అతన్ని చెర్లపల్లి జైలుకి తరలించారు. ప్రస్తుతం అతను చెర్లపల్లి జైలుకి వెళ్ళినట్టుగా తెలుస్తుంది. పోలీసులు అక్కడ అప్పగింపి వచ్చారు. రైట్, ధన్యవాదాలు నాగార్జున. పెండింగ్ లో ఉన్న వేతనాలు చెల్లించాలని సూర్యాపేట జిల్లా కోదాడ మున్సిపాలిటీ ఎదుట సిఐటియు ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికులు ధర్నాకు దిగారు. గత 2 నెలలుగా మున్సిపల్ కమిషనర్ కార్మికులకు వేతనాలు చెల్లించకుండా ఇబ్బందులకు గురి చేసినట్లు ఆవేదన వ్యక్తం చేశారు. కార్యాలయం ఎదుటే అల్పాహారం తింటూ నిరసన తెలిపారు. అరకొర వసతులు కల్పిస్తూ పనులు చేపిస్తున్నట్లు ఆరోపించారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. కుటుంబ సభ్యులు వెంటనే కార్మికులు సరిపోయిన వాళ్ళ కుటుంబ సభ్యులు వెంటనే సమాన పనికి సమాన వేతనం, సమాన పనికి సమాన వేతనం, కార్మికులకు ఇందిరమ్మ ఇల్లు. అందరూ వచ్చి తిప్పలు పడి మేము కష్టం చేసుకుంటాను, మమ్మల్ని లెక్క చేయట్లేదు చెప్పండి. 2 నెలల జీతాలు ఇబ్బంది పడ్డాయి. మరి చీరలు, కోకలు, రైకలు, కుట్టుకూలు ఏమి లేవు, అవి పెండింగ్ పడ్డాయి. పిఎఫ్పి డబ్బులు మాకు నెలకి 2,000 కట్ అయితే అవి 4 నెలలు ఇంకా కలవట్లేదంట. పిఎఫ్పి ఆఫీసు ఫోన్ చేస్తే అవి రావట్లేదని చెప్పారు. మేమంటే వాళ్ళకి లెక్క లేదా, మేము సిబ్బంది అంటే 10 రూపాయల కూలి కోసమేగా మేము కష్టపడి పనులు చేసేది. మమ్మల్ని ఆలకించి ఆదరించాలని కోరుతున్నాం. 2 నెలల సంది జీతాలు లేకుంటే ఇవాళ ఎట్లా బతకాలని చెప్పేసి కూడా ఇవాళ కార్మికులు ఓపోబోతున్నారు. వాళ్ళు పొదుపు సంఘం కట్టుకోవాలి, అట్లాగనే ఫైనాన్షియల్గా కట్టుకోవాలి, అనేక విధాలుగా ఇబ్బంది పడుతున్నారు. వడ్డీలో తీసుకొచ్చి ఇవాళ తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితున్నది. అందుకని 2 నెలల జీతాలు ఇవ్వాలని చెప్పేసి పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తున్నాం. చనిపోయిన వారి ప్లేస్లో వారి కుటుంబ సభ్యులు తీసుకోవాలి. వాళ్ళ కుటుంబ సభ్యులను తీసుకుంటున్నా అని చెప్పేసి అని, జీతం ఇస్తున్నా అని చెప్పేసి అని రాతపూర్వకంగా ఇస్తేనే ఈ సమ్మె విరంభం చేస్తాం. లేకపోతే 1 రోజైనా 2 రోజులైనా 3 రోజులైనా ఎర్రెట్టి ఎండైనా వానైనా ఇక్కడ మేము అన్నం కొట్టుకొని తినేనా ఇవాళ ఆ సమస్య పరిష్కరించే దిశగా మేము మాట్లాడుకొని ఆ విధంగా సమ్మెను కొనసాగిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మున్సిపల్ అధికారులకు అట్లాగనే మనకు సంబంధించినటువంటి సిబ్బందికి అందరం కూడా మేమందరం తెలియజేస్తాం. నాగార్జున సాగర్ ప్రాజెక్టును గోదావరి నది నిర్వహణ యాజమాన్య బోర్డు జీఆర్ఎంబీ చైర్మన్ పద్మా దొర్జా గాంబే పరిశీలించారు. ముందుగా నాగార్జున సాగర్ విజయ విహార్ అతిథి గృహానికి చేరుకున్న చైర్మన్ కు నాగార్జున సాగర్ డ్యాం ఎస్సీ మల్లికార్జునరావు, ఆంధ్రప్రదేశ్ ఎస్సీ వెంకటరత్నం ఘనస్వాగతం పలికారు. అనంతరం విజయ విహార్లో ఏపీ, తెలంగాణ ఇరిగేషన్ అధికారులతో సమావేశం నిర్వహించారు. అనంతరం నాగార్జున సాగర్ ప్రధాన డ్యాంను, క్రస్ట్ గేట్లను, కుడి కెనాల్ హెడ్ రెగ్యులేటర్లను, స్పిల్వే, గ్యాలరీలు, ప్రధాన విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని పరిశీలించారు. అనంతరం ప్రత్యేక లాంచ్లో నాగార్జునకొండలో ఉన్న మ్యూజియాన్ని సందర్శించారు. సికింద్రాబాద్లోని గాంధీ హాస్పిటల్లో ఐవీఎఫ్ చేయించుకున్న మహిళ సుమారు 4 కిలోల బరువున్న బాలుడికి జన్మనిచ్చారని ఆసుపత్రి వర్గాలు ప్రకటించాయి. భువనగిరి జిల్లాకు చెందిన రవి, సౌమ్యలకు 9 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. సంతానం లేకపోవడంతో చాలా ప్రైవేటు ఫర్టిలిటీ సెంటర్లలో చికిత్స తీసుకున్నారు. సుమారు 12 సార్లు ఓఐ, ఐయుఐ వంటి ప్రొసీజర్లు చేయించుకున్నప్పటికీ ఫలితం దక్కలేదు. చివరి ప్రయత్నంగా గతేడాది గాంధీ హాస్పిటల్లోని ఐవీఎఫ్ సెంటర్ను ఆశ్రయించారు. తొలి ప్రయత్నంలోనే ఐవీఎఫ్ విజయవంతమై సౌమ్య పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. తల్లి, బిడ్డ ఇద్దరూ సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నారని డాక్టర్లు తెలిపారు.
సంగారెడ్డిలో జ్యోతిర్వస్తు విద్యాపీఠంలో 684 టన్నుల ఏకశిలా నందీశ్వర విగ్రహం ఏర్పాటు చేయనున్నట్లు విద్యాపీఠం వ్యవస్థాపకులు మహేశ్వర శర్మ సిద్ధాంతి పేర్కొన్నారు. 30 అడుగుల పొడవు, 13 అడుగుల వెడల్పు, 19 అడుగుల ఎత్తు కలిగిన శిల కందిమండల ఎర్దనూరులో లభ్యమైనట్లు ఆయన వెల్లడించారు. ఎక్కడా లేని విధంగా సువర్ణ శృంగ నందీశ్వర విగ్రహం ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. ప్రపంచంలో ఉన్నటువంటి గొప్పనైనటువంటి అతిపెద్ద నందీశ్వరుని రికార్డు తెలంగాణ మన సంగారెడ్డి పట్టణానికి రాబోతున్నది. ఇది శాశ్వతమైనటువంటి దేవాలయ నిర్మాణం కూడా అట్లా గొప్పనైనటువంటి నిర్మాణంగా మనం ఇక్కడ దేవాలయంలో పంచనందులను ఏర్పాటు చేస్తూ ఉన్నాం. అందులో పశ్చిమం వైపుకు ఉండేటువంటి మహానందీశ్వరుణ్ణి సువర్ణ శృంగ నందీశ్వర స్వామి వారిని ఆ శిల చేత ఇక్కడ మహానందీశ్వరుణ్ణి నిర్మాణం చేయడానికి విద్యాపీఠం ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇటీవల కాలంలోనే గత 2 రోజుల క్రితమే మనకు ఆ శిల యొక్క పనులన్నీ కూడా పూర్తి చేయడం జరిగింది. చక్కగా ఎటువంటి దోషములు లేకుండా, అంటే క్రాక్స్ కానీ మిగతా కానీ ఎయిర్ క్రాక్స్ కానీ ఇక్కడ లేకుండా ప్రిజం లాజిస్టిక్స్ అనేటువంటి ఒక గొప్ప పరిశోధనా సంస్థ వాళ్ళు వచ్చి దాన్ని ధృవీకరణ చేసి ఉన్నారు. ఇది చక్కనైనటువంటి శిల అని మనకు ఆ సర్టిఫికేట్ కూడా వాళ్ళు అందజేయడం జరిగింది. ఇట్లా ప్రపంచవ్యాప్తంగా మన విద్యాపీఠం, మన సంగారెడ్డి పట్టణం ఇక వెలుగబోతుంది. గాంధీ భవన్లో ఈ సాయంత్రం కాంగ్రెస్ ముఖ్య నాయకుల సమావేశం జరగనుంది. ఎస్ఐఆర్ ప్రధాన అజెండాగా జరిగే ఈ సమావేశంలో ఏఐసీసీ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్, సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు, సీనియర్ నాయకులు పాల్గొంటారు. ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమం జరగనున్నందున దానిని ఏ విధంగా పర్యవేక్షణ చేయాలనే అంశంపై చర్చించేందుకు రాజకీయ వ్యవహారాల కమిటీ, అడ్వైజరీ కమిటీ, ఎగ్జిక్యూటివ్ కమిటీలకు చెందిన సభ్యులు సమావేశంలో పాల్గొంటారు. ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమం రాష్ట్రంలోనూ జరగనుంది. ఈ ప్రక్రియ పగడ్బందీగా అసలైన ఓటర్లు మిస్ కాకుండా ఏ విధంగా పర్యవేక్షించాలన్న అంశంపై నాయకుల్లో అవగాహన కల్పించాలని భావించిన ఏఐసీసీ ఈ అంశంపై పట్టున్న 2 నాయకులను హైదరాబాద్కు పంపింది. ఆ 2 నాయకులు ఈ సమావేశంలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా గురించి వివరిస్తారు. ప్రధానంగా ఓటర్ల జాబితా సవరణ సమయంలో బూత్ స్థాయిలో అధికార కాంగ్రెస్ పార్టీ నాయకులు పర్యవేక్షించాల్సిన అంశాలను ఇక్కడ వివరిస్తారు. పార్టీ ముఖ్య నాయకులకు అవగాహన కల్పించినట్లయితే కింది స్థాయి నాయకుల వరకు తెలియజేసేందుకు అవకాశం ఏర్పడుతుందని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. అందులో భాగంగానే ఈ సాయంత్రం 3 కమిటీలకు చెందిన సభ్యులు గాంధీభవన్లో సమావేశమవుతున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. గాంధీభవన్లో మాస్టర్ ట్రైనర్కు శిక్షణ ఇవ్వనున్నారు. 2 నియోజకవర్గాలకు ఒకరు చొప్పున మొత్తం 60 మంది మాస్టర్ ట్రైనర్లను కాంగ్రెస్ పార్టీ ఎంపిక చేసింది. శిక్షణ అనంతరం వీరు నియోజకవర్గాలకు వెళ్లి బూత్ లెవెల్ ఏజెంట్లకు ట్రైనింగ్ ఇవ్వనున్నారు. గ్రామస్థాయి కమిటీలు ఏర్పాటు చేసి బూత్ స్థాయి వ్యవస్థను బలోపేతం చేయడం, ప్రక్రియలో కాంగ్రెస్ అనుకూల ఓట్లు తొలగించకుండా ఉండేలా మాస్టర్ ట్రైనర్లు ఎప్పటికప్పుడు మానిటర్ చేయాలని దిశానిర్దేశం చేయనున్నారు. అనంతరం రాష్ట్రంలో త్వరలో జరగనున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ, జీహెచ్ఎంసీ ఎన్నికలపై ముఖ్య నేతలు చర్చించనున్నారు. క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసేందుకు వ్యూహాత్మక కార్యాచరణతో ముందుకు వెళుతోంది. జీహెచ్ఎంసీని 300 డివిజన్లకు విస్తరించి హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజ్గిరి కార్పొరేషన్లుగా ప్రతిపాదించింది. ఆ 3 కార్పొరేషన్లలో అధికార పార్టీ పాగా వేయడానికి వీలుగా పక్కా వ్యూహాన్ని అమలు చేసేందుకు ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉన్నట్లు పీసీసీ వర్గాలు చెబుతున్నాయి. అదేవిధంగా పార్టీ ముందున్న అతిపెద్ద రాజకీయ సవాల్ బీసీ రిజర్వేషన్ల అంశం. దీనిపై ఉన్న న్యాయపరమైన అడ్డంకులను దాటుకుని బీసీ వర్గాలకు 42% రిజర్వేషన్లు ఇచ్చేందుకు ఉన్న మార్గాలపై చర్చించే అవకాశం ఉన్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. పార్టీ సంస్థాగత నిర్మాణం, ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, బీఆర్ఎస్, బీజేపీ ప్రభుత్వంపై చేస్తున్న విమర్శలు తదితర అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసేందుకు పార్టీ నాయకులకు దిశానిర్దేశం చేస్తారు. అదేవిధంగా గ్రామ, మండల, జిల్లా స్థాయి కమిటీల పునర్వ్యవస్థీకరణ, పెండింగ్లో ఉన్న నామినేటెడ్ పదవుల భర్తీ తదితర అంశాలు కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది.
హైకోర్టు న్యాయవాది మొహిజుద్దీన్ హత్య కేసును పోలీసులు ఛేదించారు. నిందితులైన ఆలం ఖాన్, అతని కుమారుడిని అరెస్టు చేశారు. మరిన్ని వివరాల్ని మా ప్రతినిధి రమేష్ అడిగి తెలుసుకుందాం. రమేష్, చెప్పండి, హైకోర్టు న్యాయవాది మొహినుద్దీన్ హత్య కేసులో పురోగతి ఏంటి? హైకోర్టు న్యాయవాది కాజా మొయినుద్దీన్ సంబంధించి హత్య కేసును పోలీసులకు ఛేదించడం జరిగింది. దీంట్లో సుపారీ గ్యాంగ్ ద్వారా కూడా ఈ హత్య చేసినట్లయితే పోలీసుల దర్యాప్తులు అయితే వెలుగులోకి రావడం జరిగింది. దాంట్లో ఇప్పటికే కొంతమందిని పోలీసులు అధికారులు అనుమానితులను అయితే అదుపులో తీసుకొని విచారించడం జరిగింది. విచారణలో భాగంగా 25 లక్షలకు సంబంధించి మాత్రం ఇదంతా సుపారీ గ్యాంగ్ తోనే అంతమందించాలని కూడా ఒప్పందం కుదుర్చుకున్నట్లయితే పోలీసుల దర్యాప్తు నిర్వహించడం జరిగింది. దీంట్లో టాస్క్ ఫోర్స్ పోలీసులు, తర్వాత హైదరాబాద్ పోలీసులు కూడా విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టడం జరిగింది. అనుమానితులను కూడా పోలీసులు అదుపులో తీసుకొని విచారించడం జరిగింది. దాదాపు వాళ్ళని అదుపులో తీసుకొని పూర్తి సమాచారం కూడా ఇప్పటికీ రాబట్టడం జరిగింది. కానీ ఇదంతా కూడా అతన్ని హత్య చేయడానికి ప్రధాన కారణం ఈ వక్ఫ్ సంబంధించిన వివాదాలే ప్రధాన కారణం అని చెప్పి కూడా పోలీసులు ఆ కోణంలో కూడా దర్యాప్తు చేయడం జరిగింది. ఎవరైతే మృతుడు కాజా వాళ్ళ కుమారుడు ఇచ్చిన ఆరోపణలతో కూడా ఆయన కుమారుడు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా కూడా పోలీసులు దర్యాప్తు అయితే కొనసాగించడం జరిగింది. ముఖ్యంగా వీరు దీంట్లో సుపారీ గ్యాంగ్ సంబంధించి అంటే సుపారీ ఇచ్చిన సమయంలో కూడా వారిని హత్య చేసే ప్రణాళికను రచించడం జరిగింది. కొన్ని రోజుల ముందే దిక్కి నిర్వహించి దాదాపు వారి ఇంటి ముందు నుంచి ఎప్పుడు బయటికి వెళ్తారు, ఎక్కడ అనువు చూసి అతన్ని హత్య చేయాలనే దాని మీద కూడా పక్కా రిక్కి నిర్వహించిన తర్వాతనే ఆ రోజు ఉదయం సమయంలో దాదాపు 5:45 అతను ఈ స్విమ్మింగ్ కోసాన్ని వెళ్తున్న సమయంలోనే అతను కార్ డోర్ ఓపెన్ చేస్తున్న సమయంలో ఒకేసారి నెంబర్ ప్లేట్ లేని కారు వచ్చి వేగంగా ఢీ కొట్టడంతో కూడా అతను కొంత దూరం కారు తీసుకువెళ్లి తర్వాత దాదాపు 20 మీటర్ల దూరంలో పడివేయడంతో కూడా అప్పటికే అతను తీవ్ర గాయాలు కావడం జరిగింది. అక్కడి నుంచి నేరుగా స్థానికంగా ఉన్న ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించినప్పటికీ అప్పటికే చికిత్స పొందుతూ అయితే ఆయన అయితే మృతి చెందడం జరిగింది. పోలీసులు దీన్ని ఛాలెంజ్ గా తీసుకొని దీనికి సంబంధించి కూడా మొదటగా ఒక యాక్సిడెంట్ గా చిత్రీకరించే ప్రయత్నం చేయడం జరిగింది. కానీ ఆ కార్ లో ఉన్న విజువల్స్, సీసీ కెమెరాలోని విజువల్స్ ఆధారంగా కూడా ఇది ఒక పక్క ప్రణాళికతో కూడా హత్య చేసి ఉండొచ్చు అని చెప్పి కూడా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తూ అదే కోణంలో కూడా దర్యాప్తు చేయడం జరిగింది. మరొక పక్క అతను మృతుడు కుమారుడు కూడా ఇది పక్కగా ప్లాన్ చేసి హత్య చేశారని చెప్పి కూడా స్టేట్మెంట్ అంతా కూడా అధికారులు ఆ కోణంలో కూడా దర్యాప్తు చేయడం జరిగింది. దాదాపు వారం రోజుల సమయంలో కూడా ఈ కేసుని చాలా క్షుణ్ణంగా పరిశీలించి తర్వాత అనుమానితులను అదుపులో తీసుకొని విచారణలకు సంబంధించి కూడా పూర్తి సమాచారం ఇప్పటికే రాబట్టడం జరిగింది. ఈ రోజు సాయంత్రం 5 గంటల సమయంలో కూడా హైదరాబాద్ సిపి ఇటు దీనికి సంబంధించి కూడా మీడియా సమావేశం ఏర్పాటు చేసి పూర్తి వివరాలు వెల్లించే అవకాశం ఉంది. దీంట్లో మరి సుపారీ గ్యాంగ్ ఎంతమంది ఉన్నారు, ఎంతవరకు ఇప్పటికే ఒప్పందం కుదిరించుకున్నారు, ఎంతవరకు డబ్బులు వీళ్ళు చెల్లించారని దాని మీద కూడా స్పష్టమైన ఆ వివరాలు అయితే సిపి అయితే వెల్లించారు. దీన్ని ముఖ్యంగా దేనికి కారణం, ఇది వక్ఫ్ భూముల వివాద కారణమా లేదా ఇతరతర అంశాల దాని మీద కూడా ఇంకా ఏదైనా జరిగి ఉండొచ్చు అన్నది కూడా పూర్తి స్థాయిలో వివరాలు అయితే హైదరాబాద్ సిపి ఈ రోజు సాయంత్రం 5 గంటలకైతే మీడియా సమావేశం ఏర్పాటు చేసి పూర్తి వివరాలు అయితే వెల్లించే అవకాశాలు అయితే ఉన్నాయి. ధన్యవాదాలు రమేష్. ఏడాదంతా పుస్తకాలతో కుస్తీ పట్టిన చిన్నారులు పెన్ను పుస్తకం వదిలి నృత్యం, నాట్యం వంటి కళలపై దృష్టి పెట్టారు. సినిమా స్టార్లు, ప్రముఖ సింగర్స్ మాదిరిగా పాటలు పాడుతూ స్టెప్పులేస్తున్నారు. తమలోని కళా నైపుణ్యాన్ని వెలికితీస్తున్నారు. గ్రామీణ ప్రాంత చిన్నారులు అన్ని రంగాల్లో రాణించే లక్ష్యంతో వనపర్తి జిల్లా పెబ్బేరులోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన వేసవి శిబిరం విద్యార్థుల ఉన్నతికి ఉపయోగపడుతున్నాయి. మారుమూల పల్లెల్లోని చిన్నారులకు చదువుకునేందుకు చాలా పరిమిత అవకాశాలు ఉంటాయి. ఇంగ్లీష్, డాన్స్, సింగింగ్, కంప్యూటర్ వంటివి వారికి నేర్పేవారు చాలా అరుదుగా ఉంటారు. వారికి కొంత అవగాహన ఉన్నా పట్టణవాసులతో పోలిస్తే బెరుకు పీడియంతో ఆగిపోతారు. అలాంటి వారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపి నచ్చిన రంగంలో ఎదిగేలా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏటా సమ్మర్ క్యాంపులను ఏర్పాటు చేస్తోంది. వనపర్తి జిల్లా పెబ్బేరులోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో వేసవి శిబిరం అనూహ్య స్పందన వచ్చింది. వివిధ కేజీబీవీలలోని సుమారు 70 విద్యార్థినులు తమకు నచ్చిన అంశాల్లో శిక్షణ పొందుతున్నారు. జీవ
వేసవి శిక్షణ శిబిరంలో స్పోకెన్ ఇంగ్లీష్, మ్యూజిక్, డాన్స్, స్పీడ్ మ్యాక్స్ వంటివి నేర్పిస్తున్నారు. కూచిపూడి వంటి శాస్త్రీయ నృత్యంతో పాటు ప్రస్తుతం విపరీతంగా క్రేజ్ సాధించిన జానపద నృత్యం పైన చిన్నారులకు శిక్షణ ఇస్తున్నారు. దేశభక్తిని పెంపొందించడంతో పాటు తల్లిదండ్రులను, గురువులను గౌరవిస్తూ సమాజంలో బాధ్యతాయుతమైన పౌరులుగా మెలిగేలా స్ఫూర్తినిచ్చే పాటలను చిన్నారులకు నేర్పిస్తున్నారు. శిక్షకుల సూచనలకు అనుగుణంగా చిన్నారులు ఆసక్తిగా ఆడిపాడుతున్నారు. డ్యాన్స్లో కూచిపూడి ఫోక్ డ్యాన్స్ నేర్పించినారు. కూచిపూడిలో మూషిక వాహన గరుణ ఘటకవ నేర్పించారు. ఫోక్ డ్యాన్స్లో మల్ల చెట్టు కింద కూర్చున్న డ్యాన్స్ నేర్పించారు. ఇక్కడ నాకు చాలా హ్యాపీగా ఉంది. ఈ సమ్మర్ క్యాంప్లో భాగంగా మాకు డ్యాన్స్, ఫ్లోక్ సాంగ్స్, మ్యూజిక్, స్పోకెన్ ఇంగ్లీష్, స్పీడ్ మ్యాథ్స్, కరాటీ, పెయింటింగ్, క్రాఫ్ట్ వంటివన్నీ నిర్వహించారు. నేను అన్నిట్లో పాల్గొంటున్నాను. నాకు చిన్నప్పటి నుంచి మ్యూజిక్ అంటే ఇష్టము. నా అలవాటు కూడా మ్యూజికే. అందుకని నేను మ్యూజిక్లో 2 పాటలు అయితే నేర్చుకున్నాను. ఆ పాటలు ఒకటేమో శ్రీలు పొంగిన జీవగడ్డై, తల్లి భారతి వందనం, అవి 2 నేర్చుకున్నాను. ఇక్కడ నేను మ్యూజిక్ బాగా నేర్చుకున్నాను. మేము కొంచెం సాంగ్ తప్పుగా పాడుతుంటే మీరు ఇలా కాదు పాడేది, కొంచెం ఎక్కువ స్వరం చేయండి, కొంచెం తక్కువ స్వరం చేయండి, సరిగ్గా కూర్చోండి, ఇలాంటి మంచి విషయాలు మాకు చెప్పారు సార్. దానివల్ల మేము ఇంకా మంచిగా నేర్చుకోవాలి అని నాకు అనిపించింది. అందువల్ల ఇంకా మంచిగా పాడాలని నేను అనుకుంటున్నాను. సమ్మర్ క్యాంపులో స్పోకెన్ ఇంగ్లీష్, స్పీడ్ మ్యాక్స్ పేరుతో వాటిపై ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. సులభమైన పద్ధతులలో బోధిస్తుండడంతో ఆంగ్లంలో భయం లేకుండా మాట్లాడగలుగుతున్నామని విద్యార్థులు చెబుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో తమకు కంప్యూటరే తెలియకపోగా ఇప్పుడు అనేక అంశాలపై పట్టు సాధించామని విద్యార్థులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నేను అప్పుడు మ్యాథ్స్ చాలా భయపడేదాన్ని. ఇప్పుడు నాకు ఈజీగా చేయడానికి వస్తుంది. అడిషన్స్, సబ్ట్రాక్షన్స్, మల్టిప్లికేషన్స్ క్విక్లీగా చేసేస్తున్నా. ఇట్లా నాకు మ్యాథ్స్ తొందరగా వచ్చేస్తుంది. నేను ఇంతకు ముందుకు ఇంగ్లీష్లో చాలా వీక్గా ఉండేదాన్ని. నాకు అసలు ఇంగ్లీష్ చదవడం కష్టంగా ఉండేది. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత అది ఈజీగా అయ్యింది. కొన్ని నేర్పించారు. ఓవెల్ సౌండ్స్, ఎట్లా ఆ ఓవెల్స్ని పలకాలి, ఎలా చదవాలి, ఇంకా ఇంగ్లీష్ హ్యాండ్ రైటింగ్ అవన్నీ నేర్పించారు. ఫస్ట్ మేడం కంప్యూటర్ ఎలా ఆన్ చేయాలో అవి చెప్పింది. తర్వాత మానిటర్, మౌస్, కీబోర్డ్ ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసింది. ఆ తర్వాత పెయింటింగ్ చెప్పింది. ఇట్లా అవన్నీ చేయాలి చెప్పింది. ఇక్కడికి వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. క్యాంప్లో భాగంగా నేను పెయింటింగ్ నేర్చుకున్నా. ట్రైబల్ ఆర్ట్స్ అందులో 4 రకాలు. 1 కోయా ఆర్ట్, సెకండ్ 1 గోండు ఆర్ట్, థర్డ్ 1 బంజారా ఆర్ట్, ఫోర్త్ 1 నాయక్పోడు. విద్యార్థులకు సులభంగా అర్థమయ్యేలా వివిధ అంశాలను నేర్పిస్తున్నట్లు నిర్వాహకులు చెబుతున్నారు. వారిలోని సృజనాత్మకత పెరిగేలా చిత్రలేఖనం, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ తదితరాలలో శిక్షణ ఇచ్చినట్లు వెల్లడిస్తున్నారు. పిల్లలు ఈ సెలవులను సద్వినియోగం చేసుకోవాలి. తర్వాత మెయిన్గా స్పోర్ట్స్ ఇలాంటి అంశాలపైన మెయిన్గా అవగాహన కల్పిస్తూ ఉన్నాం. మెయిన్గా ట్రైబల్ ఆర్ట్ మరుగున పడిపోతుంది, దాన్ని వెలికి తీయాలనేటటువంటి ఉద్దేశంతో ట్రైబల్ ఆర్ట్ కూడా పిల్లలకు నేర్పించాము. పిల్లలు అన్ని రంగాల్లో రాణించేటటువంటి విధంగా పిల్లలను మేము మోటివేట్ చేస్తున్నాం. పిల్లలు కూడా చక్కగా నేర్చుకుంటా ఉన్నారు. సమ్మర్ క్యాంపులో శిక్షణపై విద్యార్థినులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తమకు నచ్చిన అంశాల్లో మంచి స్థాయికి ఎదిగేందుకు ఈ శిక్షణ ఓ మెట్టులా ఉపయోగపడనుందని చెబుతున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలను కలుపుతూ వెళ్లే మల్లేశ్వరం, సిద్ధేశ్వరం మధ్య ఐకానిక్ వంతెన నిర్మాణానికి అడుగులు పడనున్నాయి. టెండర్ల ప్రక్రియ పూర్తి కావస్తుండగా త్వరలోనే పనులు ప్రారంభమయ్యే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఈ వంతెన నిర్మాణంతో ఇరు రాష్ట్రాల మధ్య దూరాభారం తగ్గడంతో పాటు సోమశిలలోని సోమేశ్వరాలయం, ఏపీలోని సంగమేశ్వరాలయాలను కలుపుతుండటంతో పర్యాటకానికి దోహదం చేయనుంది. జాతీయ రహదారి 167K కల్వకుర్తి, నంద్యాల మధ్యలో నిర్మాణంలో భాగంగా 1082 కోట్ల అంచనా వ్యయంతో ఐకానిక్ తీగల వంతెన మంజూరైంది. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ సమీపంలో సోమశిల, మల్లేశ్వరం నుంచి ఆంధ్రప్రదేశ్ నందికొట్కూరు పరిధిలోని సిద్ధేశ్వరం గుట్టల మధ్య ఐకానిక్ తీగల వంతెన రానుంది.
ఈ ప్రాంతంలో పడవల్లో రాకపోకలు సాగుతుండగా వంతెన నిర్మాణంతో నదీ తీర ప్రాంతాలకు మార్గం సుగమం కానుంది. హైదరాబాద్ నుంచి తిరుపతి, చెన్నై తదితర ప్రాంతాల మధ్య సుమారు 80 కిలోమీటర్ల దూరం తగ్గనుంది. జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో డ్రోన్, జియో టెక్నికల్ సర్వేలు, కృష్ణానది లోపల మట్టి పరీక్షలు సైతం పూర్తయ్యాయి. నల్లమల అటవీ ప్రాంతం నుంచి వెళ్తుండటంతో జిల్లా యంత్రాంగం ప్రత్యామ్నాయ భూమి కేటాయించగా పర్యావరణ అనుమతులు సైతం లభించాయి. ప్రస్తుతం టెండర్ల ప్రక్రియ పూర్తి కావస్తుండగా త్వరలోనే నిర్మాణ పనులు షురూ కానున్నాయి. And places like Nandiala, Tirupati, Chennai, etc. by a whopping 80 kilometers. When seen from Somasilla, the bridge presents an iconic view, which is unique in its aesthetics. వంతెన నిర్మాణం పూర్తయిన తర్వాత పర్యాటకాభివృద్ధి సైతం వేగం పుంజుకోనుంది. తెలంగాణ వైపు సోమశిలలోని సోమేశ్వరాలయం, ఏపీ వైపు సిద్ధేశ్వరాలయం సమీపాన్నే వంతెన నిర్మిస్తున్నారు. ఆయా ఆలయాలకు వెళ్లేందుకు ప్రత్యేక రోడ్లను నిర్మించి జాతీయ రహదారికి అనుసంధానం చేయనున్నారు. వంతెనకు ఇరువైపులా పార్కింగ్ ప్రాంతం, హరిత హోటల్, నదీ తీరంలో వసతి కోసం కాటేజీలు నిర్మించనున్నారు. వంతెనకు కిలోమీటర్ దూరంలోనే పెంట్లవెల్లి మండలం మల్లేశ్వరం ఐలాండ్లో పర్యాటక శాఖ ఇప్పటికే హరిత హోటల్, కాటేజీలు నిర్మిస్తోంది. బోటింగ్, ఇతర వసతులు ఏర్పాటు చేయనుండటంతో పర్యాటకం ఊపందుకోనుంది. స్థానికులకు సైతం ఉపాధి అవకాశాలు పెరగనున్నాయి. Near Somasilla, famous for Sri Lalita Someshwara Swami Temple on Telangana side, and near Sangameshwaram Temple on Andhra Pradesh side. The top section also exhibits design resembling the gopurams of the South Indian temples. సాధారణ వంతెనలకు భిన్నంగా డబుల్ డెక్కర్ బ్రిడ్జిని నిర్మించనున్నారు. పై భాగంలో వాహన రాకపోకలు సాగుతాయి. దిగువ ప్రత్యేక గ్లాస్తో పాత్వే రానుంది. దీనికి ఇరువైపులా 3.42 మీటర్ల వెడల్పుతో సాధారణ నడకకు మార్గం ఉంటుంది. నడుచుకుంటూ కృష్ణానదీ ప్రవాహం, తీర ప్రాంతాలు, నల్లమల అందాలను వీక్షించవచ్చు. ఐకానిక్ వంతెన పూర్తయితే ఇరు రాష్ట్రాల మధ్య గేట్వేగా మారనుంది. The box section of the road bridge is made into a series of arch trusses. The pedestrian walkway is 2 by 3.45 meters with series of benches for sitting along the length of the bridge. ఈ ఏడాది దేశంలో కురిసే నైరుతి రుతుపవనాల వర్షపాతం దీర్ఘకాలిక సగటులో 90%గానే నమోదయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఈ సీజన్లో ఈశాన్య భారతంలో సాధారణ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నప్పటికీ దేశంలోని మిగిలిన ప్రాంతాల్లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదు కానున్నట్లు ఐఎండీ పేర్కొంది. నైరుతి రుతుపవనాల సీజన్కు సంబంధించి ప్రకటించిన రెండో ముందస్తు అంచనాలో ఈ వివరాలను ఐఎండీ వెల్లడించింది. ఏప్రిల్ 13న విడుదల చేసిన మొదటి అంచనాలో దీర్ఘకాలిక సగటు వర్షపాతం 92%గా నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. ఇప్పుడు ఆ అంచనాలను మరికాస్త తగ్గించడంతో రాబోయే రోజుల్లో వర్షభావ పరిస్థితులు ఉండే అవకాశం ఉందనే సంకేతాలను ఐఎండీ పంపింది. కర్ణాటకలోని చిత్రదుర్గలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వెళ్తున్న ఓ కారు లారీని ఢీకొట్టింది. తుముకూరుకు హల్లి ప్రాంతంలో జరిగిన ఈ ప్రమాదంలో కారులోని 5గురు ప్రాణాలు కోల్పోయారు. కారు టైరు పేలడంతో నియంత్రణ కోల్పోయిన డ్రైవర్ రోడ్డు పక్కన నిలిపి ఉంచిన లారీని ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో మరణించిన వారంతా 25 నుంచి 30 సంవత్సరాల మధ్య వయసు గల యువకులని తెలుస్తోంది. స్థానికంగా ఓ వేడుకకు హాజరై తిరిగి వెళ్తుండగా ఈ ప్రమాదం వారి ప్రాణాలను తీసింది. ఘటనా స్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది నుజ్జునుజ్జైన కారును కట్టర్ల సాయంతో కత్తిరించి మృతదేహాలను బయటకు తీయాల్సి వచ్చింది. ఉత్తరప్రదేశ్ హమీర్పూర్ జిల్లాలో నిర్మాణంలో ఉన్న ఒక భారీ వంతెన కుప్పకూలింది. ఈ ప్రమాదంలో 6గురు కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. తెల్లవారుజామున 3 గంటల సమయంలో బెట్వా నదిపై ఈ ప్రమాదం జరిగింది. అకస్మాత్తుగా వీచిన ఈదురుగాలులు, వర్షం కారణంగా నిర్మాణంలో ఉన్న వంతెన ఒక్కసారిగా కూలిపోయింది. వంతెన నిర్మాణంలో పాల్పంచుకుంటున్న కార్మికులు ఆ సమయంలో వంతెనపైనే నిద్రిస్తున్నారు. సమాచారం అందుకున్న వెంటనే స్థానిక పోలీసులు, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి. శిథిలాల కింద చిక్కుకున్న 6గురి మృతదేహాలను వెలికితీశారు. గాయపడ్డ వారిని రక్షించి ఆసుపత్రులకు తరలించారు. వంతెన నిర్మాణంలో కనీస భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందనే ఆరోపణలు వస్తున్నాయి. అమెరికాలోని డాలస్లో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. ఓ క్లిఫ్ ప్రాంతంలోని 2 అంతస్తుల అపార్ట్మెంట్లో పేలుడు జరిగి 3 సజీవ దహనమయ్యారు. గ్యాస్ లీకేజీ కారణంగా జరిగిన ఈ ప్రమాదంలో మరో 4 తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే అక్కడకు చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది క్షతగాత్రులను రక్షించి ఆసుపత్రులకు తరలించారు. శిథిలాల కింద మరికొందరు చిక్కుకుని ఉంటారని భావిస్తున్నారు. పేలుడు ధాటికి అపార్ట్మెంట్ భవనం పూర్తిగా కాలి బూడిదైంది.
పేలుడు తీవ్రతకు 1 కిలోమీటర్ దూరం వరకు ఇల్లు కంపించాయని, గోడలపై ఉన్న వస్తువులు కింద పడిపోయాయని స్థానికులు తెలిపారు. ఘటనా స్థలికి సమీపంలో ఓ నిర్మాణ సంస్థ జరిపిన తవ్వకాల వల్ల గ్యాస్ పైప్లైన్ దెబ్బతినడం ఈ ప్రమాదానికి కారణమని అధికారులు వెల్లడించారు. ప్రమాదానికి ఒకరోజు ముందే అపార్ట్మెంట్లో గ్యాస్ వాసన వచ్చిందని స్థానికులు చెబుతున్నారు.